మెగాస్టార్ చిరంజీవి మీద ఉన్న అభిమానంతో ప్రజారాజ్యంలో చేరి మహిళల గొంతుక వినిపిస్తూ మహిళల అభివృద్ధి తన అభివృద్ధిగా పాటుపడుతూ తదనంతరం కేసీఆర్ పిలుపు మేరకు గుడెం మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి పటాన్ చెరువు మహిళా వింగ్ టౌన్ ప్రెసిడెంట్గా మనలలు పొందుతూ విభిన్న రీతిలో ముందుకెళ్తున్న ఆరపల్లి జయశ్రీతో మా ప్రతినిధి సురేష్ దండు ముఖాముఖి. నమస్తే వీధుని స్వాతం లక్ష్యం సమాజహితం. చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో మరి రాజకీయమా కాదా సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి పిఆర్పి పార్టీలోకి రావటం, తదుపరి కార్యక్రమాలలో టీఆర్ఎస్లోకి చేరటం, సహాయం చేసే దృక్పథంతో ముందుకెళ్తున్నటువంటి ఆరవెల్లి జయశ్రీ గారు పటాన్ చెరువు టౌన్ మహిళా వింగ్ ప్రెసిడెంట్ ప్రస్తుతం మనతోటున్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మొదట మీకు కంగ్రాచులేషన్, ఒక మహిళగా రాజకీయాల్లోకి అంటే రాజకీయం అనుకోకపోయినా సహాయపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉందండి. 10 మందికి ఉపయోగపడుతున్నానంటే చాలా, నేను పుట్టినందుకు గర్వపడుతున్నాను. హ్యాపీ ఫీలింగ్. అభిమానంతో వచ్చారు ప్రజారాజ్యంలో, అప్పుడు ఎలా అనిపించింది ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు? రాజకీయంగానే అసలు మేము ఎంటర్ అవ్వలేదండి. జస్ట్ చిరంజీవి గారిని గెలిపియాలి, ఒక కళ్ళు మూసుకొని ముందుకు వచ్చినాం. ఏంటంటే కళ్ళు మూసుకుని కాదు సార్, ఆయన గెలిపియాలి ఒకటి తాపత్రయం, ఒక ఫ్యాన్స్గా ఆయన వచ్చిర్రు బయటకి, ఆయనతో పాటు మేము కూడా బయటకు వచ్చాం అన్న ఉద్దేశంతో బయటకు వచ్చాం. చిరంజీవి గారిని సీఎం చేయాలన్న అభిమానం, ఆయన మీద అభిమానంతో మేము కూడా పాలు పంచుకున్నాం. సినిమాలు బాగా చూసేవాళ్ళ మరి? సినిమాలు అంటే ఆయన రక్తదాన శిబిరాలు కానీ, ఐ క్యాంప్ కానీ ఇట్లాంటివి మమ్మల్ని బాగా ప్రభావితం చేసినాయి. అంటే 2008లో కాబట్టి సార్, అంతకుముందు మేము చిన్న వయసు వాళ్ళము. అప్పుడు మాకు చిరంజీవి సంఘాలు, మా హస్బెండ్ బాగుంటుండే, ఆయనతోటి మాకు కూడా చాలా అభిమానం ఉండేది. దాంతో మేము ప్రభావితులు అయినాం. ఆయన సీఎం చేయాలని చెప్పి మేము బయటకు వచ్చాం. మీరైతే రాజకీయాలు ఏం నేర్చుకోవాలి అక్కడ? లేదు సార్, అంతకుముందు మాకు అసలు అట్లాంటి ఏమీ లేదు. అలాగనే అలవాటు మరి పోనీ అభిమాన సంఘంలోకైనా ఒక 10 మందికి హెల్ప్ చేయాలి, రాజకీయంగా కూడా ప్రెజర్స్ ఉంటాయి ఒక పార్టీలోకి వెళ్తే ఆటోమేటిక్గా. అభిమాన సంఘాలుగా మేము చేసామండి. ఆయన పుట్టినరోజున బ్లడ్ బ్యాంకులో బ్లడ్ డొనేట్ చేయటము, బ్యాంకింగ్స్ ఏర్పాటు చేయటము, ప్లస్ కొంతమందికి హెల్త్ బాగున్న వాళ్ళకి మనీ అందజేయటము, ప్లస్ శారీస్ లేని వాళ్ళకి శారీస్ పంచటము, అన్నదాన కార్యక్రమాలు, అవి మేము చాలా చేసాం సార్. అంటే ఒక సేవా దృక్పథం మీద బయటకు వచ్చినాం. పార్టీ పెట్టిన కొద్ది రోజులకే పార్టీని వేరే పార్టీలో కలిపినప్పుడు మరి అభిమానంతో ఆయన సీఎం చేయాలనుకున్న తరుణంలో మరి అభిమానంతో వచ్చినప్పుడు ఎలా అనిపించేది? అప్పుడు ఎలా అనిపించిందంటే మాకు కొంచెం బాధ అనిపించింది సార్. ఇప్పుడు మేము ఆయన్ని చేయాలని మేము బయటకు వచ్చాం, ఎవరినో చేయాలని కూడా మేము రాలేదు. ఏది జరిగినా మేము అంగీకరించుకున్నాం, మా మనసుకు మేము సర్ది చెప్పుకున్నాం. ఇప్పుడు మరి అదే అభిమానం అలాగే ఉందా? అభిమానం అలానే ఉంటుంది సార్, అది బ్లడ్లో ఫస్ట్ నుంచి వచ్చింది, అది ఇప్పుడు పుట్టుకతో వచ్చింది, చచ్చే వరకు పోదు అన్నట్టుగా. ఇక అభిమానం సార్, ఏదైనా కానీ అభిమానం మాత్రం పోదు. అదే తరాన్ని కంటిన్యూ చేస్తూ మరి టీఆర్ఎస్లోకి మీ యొక్క అడుగులు ఎలా పడ్డాయి? ఇక మేము ఆ విధంగా రాజకీయంలోకి వచ్చాము. వచ్చిన తర్వాత ఒక 1 year గ్యాప్ తీసుకున్న తర్వాత మేము అన్ని రోజులు తిరిగిన ప్రభావం ఏమైంది జనాల్లో, నాకు ఈ వర్క్ చేసి పెట్టు, ఆ వర్క్ చేసి పెట్టు, నాకు ఈ కార్డు కావాలా, జనాలు మమ్మల్ని అడగటం స్టార్ట్ చేశారు. ఓకే, మనం ఉండటం వల్ల నలుగురికి ఉపయోగపడుతుంది అన్నమాట. మనం పక్కకు తప్పుకుంటే వీళ్ళందరూ లబ్ధి పొందలేకపోతున్నారు. ఓకే, మనకు అయినంత వరకు వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం అని నేను బయటికి రావడం జరిగింది సార్. అప్పుడు నేను ఏ పార్టీ కూడా లేను. ప్రజారాజ్యం ఎండ్ అయిన తర్వాత పక్కకున్నాము. ఇక ఆదికాలం కొంతమంది పరిచయస్తులయ్యారు, వాళ్ళ ద్వారా నేను కొంతమంది రేషన్ కార్డ్స్ కానీ, మరి పెన్షన్స్ కానీ కొన్ని మనతో అయినంత వరకు. అప్పుడు కొంతమంది పొలిటికల్ నాయకులు నాకు పరిచయం అయ్యారు, వాళ్ళ ద్వారా సహాయం, పెళ్ళిళ్ళకి కానీ, స్కూల్ ఫీజులు కానీ, ఇవన్నీ నా ద్వారా నేను చేశాను. అవి చూసి కొంతమంది నన్ను పొలిటికల్లోకి డైరెక్ట్గా రమ్మని చెప్పి ఆహ్వానించారు. ఇక ఓకే, సైడ్గా ఉంటేనే ఇంత పని చేయగలిగాను, ఓకే డైరెక్ట్గా ఎంటర్ అయితే ఇంకా చాలామందికి నేను సహాయపడగలనని అన్న ఉద్దేశంతో పొలిటికల్గా ఎంటర్ అయినాను సార్. ఇప్పుడు వచ్చారు టీఆర్ఎస్ పార్టీలోకి? ఎప్పుడు వచ్చారు? నేను ఒక 7 కంప్లీట్ అవుతుంది సార్, 7 years కంప్లీట్ అయ్యింది. ఈ కార్పొరేట్ ఎలక్షన్ రాకముందే నేను ఎంటర్ అయినా నాకు 8 monthsకి అన్నగారు పిలిచి టౌన్ మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించమ్మా అని నాకు అప్పచెప్పారు. అంటే ఎమ్మెల్యే గారి గెలుపు కోసం మీరు అప్పుడు పనిచేశారు? అప్పుడు
ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాతే మేము ఎంటర్ అయినాము సార్. అంటే ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ 2009లో మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది టీఆర్ఎస్ పార్టీలోకి. అంటే ఈ పీరియడ్లో ఏం చేయలేదా? లేదు, చేశాను సార్. అంజిరెడ్డి గారి దగ్గర నేను అంజిరెడ్డి మహిళా విభాగంలో అధ్యక్షురాలుగా వర్క్ చేశాను. అది ఎస్ఆర్ ట్రస్ట్ ఉంది వాళ్ళకి. ట్రస్ట్ ద్వారా నేను చాలా పనులు అంటే వాళ్ళు ట్రస్ట్ వాళ్ళ ద్వారా ప్రతి స్కూల్లో బుక్స్, పెన్స్, ప్యాడ్స్, స్టూడెంట్స్కి ఎటువంటి హెల్ప్ ఏది వాళ్ళ ద్వారానే వాళ్ళది నేను అక్కడ తీసుకెళ్ళి చేర్చడం జరిగింది. చాలామందికి చేశాను సార్. ట్రస్ట్ ద్వారా చాలా హెల్పింగ్ చేశాను. అది మనసుకు చాలా సాటిస్ఫై అనిపించింది. తెల్లారి లెగిస్తే ఎవరు ఆపదలో ఉన్నారు, ఎవరికి ఏం కావాలి, ట్రస్ట్ విభాగం కాబట్టి నాకు అది హ్యాపీనెస్ వచ్చింది. నేను కూడా ఎదిగాను. 10 మందికి సహాయపడగలిగాను. 10 మందిలో నాకు ఒక గుర్తింపు వచ్చింది. అయితే ఓన్లీ మహిళలకైనా ఎలాంటి వాళ్ళకి సేవ చేసేవాళ్ళు? మహిళలనే కాదు సార్, అందరికీ. వీళ్ళు వాళ్ళు అని లేదు సార్. నాకు ఇది కావాలి అన్నప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళకి తగ్గట్టుగా ఈ మనిషికి ఇది కావాలి అన్నప్పుడు ఓకే, ఈయన దగ్గర నుంచి మనం ఈ సమస్యతో వచ్చినప్పుడు ఈ సమస్యను ఎవరి దగ్గరికి వెళ్తే క్లియర్ అవుతుంది అని చూసుకుని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి సమస్యను క్లియర్ చేసేదాన్ని సార్. సార్ వీళ్ళని వాళ్ళని సార్ నేను ప్రతి ఒక్కరి దగ్గర నేను మన సమస్య తీసుకెళ్ళాను, క్లియర్ చేశాను. పటాన్చెరులో ఉన్న ప్రతి నాయకులతోటి నేను సహకారం తీసుకున్నాను. ఒక్కళ్ళని పేరు చెప్పవద్దు, నేను అందరూ ఉన్నారు సార్. నాకు అందరు నాయకులు నాకు సహకరించారు. ఇక్కడ వచ్చి ప్రశ్న, మరి చాలా పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీ పుట్టి ముంచిన తర్వాత కాంగ్రెస్ ఉన్నది, ఇంకా కొన్ని పార్టీలు బీజేపీ ఉన్నది, సిపిఐ సిపిఎం ఉంది. మరి టీఆర్ఎస్నే మీరు ఎన్నుకోవడానికి ఇప్పుడు తెలంగాణ వచ్చాక బంగారు తెలంగాణ అవడానికి టీఆర్ఎస్ పార్టీ చాలా ముందుకుంది సార్. బంగారు తెలంగాణ అవ్వాలంటే టీఆర్ఎస్తోనే సాధ్యం అవుతుందని మాకు అర్థమైంది. అందువల్ల ఇప్పుడు మనం 10 మందికి ఉపయోగపడాలంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉంటే నేను ఉపయోగపడగలుగుతాను. అపోజిషన్లో ఉంటే నాతోటి ఏ పనులు కావు, నేను ఎవరికి ఏమి చేయలేను. నేను 10 మందికి చేయాలన్న దృక్పథంలో ఉన్నప్పుడు మనం వేసుకునే బాట కూడా సరి అయినది ఉండాలని నేను అనుకున్నాను. అందుకని నేను టీఆర్ఎస్ పార్టీని ఎంచుకోవడం జరిగింది. అన్నగారిని డైరెక్ట్గా కలిసి జాయిన్ అవుతామంటే చాలా సంతోషం అమ్మ, మీరు రండి అని ఆహ్వానించారు. మమ్మల్ని కూడా అదే విధంగా చూసుకుంటున్నారు. మీకు ఏమైనా హామీ ఇచ్చారు ఆ రోజుల్లో? లేదు సార్, నేనేమి హామీ అంటూ నేను అంటే అది డిమాండ్ అవుతుంది సార్. ఇప్పుడు నేను వెళ్ళి అడిగి ఆయన చెప్పి మీరు రండి అని అది డిమాండ్ అవుతుంది. నేను లేదు సార్, నేను ఇలా వర్క్ చేస్తాను సార్ అంటే చెయ్యండి అమ్మా మీరు రండి అన్నాడు. ఎంతసేపు నేను ఒకటే కోరుకుంటా, మన గ్రోత్ మనం చేసే పనిని చూసి వాళ్ళు మనకి ఇవ్వాలి, కానీ మనకి ఇది కావాలి అని మనం అడగకూడదు. అంటే నా అభిప్రాయం అది. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. నా అభిప్రాయం ఏంటంటే మన వర్క్ చేసి మెప్పించాలి. మన టాలెంట్ మన వర్క్ చూసి మనం అర్హులమా కాదా అని వాళ్ళు మనకు సెలెక్ట్ చేసి మనకి ఇవ్వాలి. అలా తీసుకోవాలని కోరుకుంటాను నేను. 2014లో ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే మీరు జాయిన్ అయిన సమయం ఎప్పుడు అంటారు? 2016లో జాయిన్ అయ్యాను సార్. కార్పొరేటర్కి లాస్ట్ టైం వర్క్ చేశాము. మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మళ్ళీ రెండోసారి కూడా ఎమ్మెల్యే గారిని విజయవంతంగా లాస్ట్ ఓటింగ్ కన్నా కూడా డబల్ మెజారిటీతో ఓటింగ్ తోటి పనిచేసి ఆయన మళ్ళీ రెండోసారి కూడా గెలిపించుకోవడం జరిగింది. ఇక్కడ చాలామంది టీఆర్ఎస్ పార్టీ అంటే ఫస్ట్ ఉద్యమకారులు ఉన్నటువంటి పార్టీ, తర్వాత వచ్చినటువంటి వాళ్ళు, అందులో కూడా మీరు ఉన్నారు. వీళ్ళతో మీకు ఎలా ఇముడుతుంది? చాలా స్నేహభావం ఉంది సార్. అక్కడ వర్క్కి ఇంపార్టెన్స్ ఇస్తారు సార్. ఎవరైనా సరే, నువ్వు కొత్త లేదు, పాత ఉద్యమకారులు లేరు, కొత్త వచ్చిన వాళ్ళు లేదు సార్. కొత్త ఉన్నసారి మమ్మల్ని చాలా మంచిగా సాదరంగా ఆహ్వానించారు, స్నేహభావంగా ఉన్నారు. మాకేదైనా తెలియని విషయాలు కూడా ఇలా కాదమ్మా ఇలాగని వాళ్ళ దగ్గర చెప్తే మేము నేర్చుకున్నాము. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే నేర్చుకునే వాళ్ళమే ఎంతైనా కానీ నేర్చుకున్నాము. వాళ్ళ సలహాల మీద మేము ముందుకెళ్ళాము. అంతేకాకుండా మమ్మల్ని చాలా బాగా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. హ్యాపీ. అయితే ఇప్పుడు మహిళ అంటే పురుషుల కోసం ఆల్రెడీ రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళు కూడా పనిచేసే వాళ్ళు ఉంటారు. కేవలం స్పెషల్గా మహిళ కోసం మీరు మహిళ యొక్క వాయిస్ ఎలా రేజ్ చేస్తారు? నేను ఒకటే అడుగుతాను సార్. ఇప్పుడు కేసీఆర్ గారు 50% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ 50% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఆ రిజర్వేషన్ తగ్గట్టుగా ప్రతి మహిళ కూడా ముందుకు బయటికి రావాలి, వచ్చి ఓటింగ్ చేస్తూ వస్తున్నారు బయటకు గెలిచినా కానీ అది వాళ్ళు ఇళ్లలోనే ఉంటున్నారు. మీరందరూ చూస్తూనే ఉన్నారు. నేను ఎలిగేషన్ చేయడం కాదు సార్, చూస్తూనే ఉంటారు. కానీ అలా కాదు, మీరు ఎలా ఎలక్షన్ టైంలో ఎలా తిరుగుతున్నారో మీ పదవీకాలం ఉన్నంత వరకు కూడా అలానే తిరగండి, అలానే ఉండండి.
అలా ఉంటే మిమ్మల్ని చూసి ఇంకొక 10 మంది కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు రాజకీయంగా మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు. మహిళలందరూ ముందుకు రావాలి. మేము ముందుకు రావడం కోసమే కేసీఆర్ ఈ రిజర్వేషన్ అనేది పెట్టింది. కేసీఆర్ చేస్తున్నారు కానీ మేమే చేసుకోలేకపోతున్నాం. మహిళలే కరెక్ట్గా దాన్ని యూజ్ చేసుకోలేకపోతున్నారు. అందుకే ప్రతి మహిళకి నేను పిలుపునిస్తున్నా. ఆల్రెడీ కేసీఆర్ పిలుపునిచ్చి మనకు అవకాశం ఇచ్చారు, కానీ మేము యూజ్ చేసుకోలేకపోతున్నాము. నేను ప్రతి మహిళకి నేను పిలుపునిస్తున్నాను. మహిళలందరూ మీరందరూ కలిసి బయటికి రండి, వచ్చి ఆ పదవిని స్వీకరించండి. మీకు అవకాశం ఇస్తున్నారు, స్వీకరించి దాన్ని అలంకరించిన సీటుని, హుందాతనాన్ని గొప్పగా ఎదుటి వాళ్ళకి నిర్వచనం అయ్యే విధంగా మీరు మేల్కోండి. మీరు తీసుకున్న బాధ్యతని సక్రమంగా నిర్వహించండి. మీరు ఇంటిని ఎంత బాగా తీర్చిదిద్దుకుంటారో అదేవిధంగా సమాజాన్ని కూడా అంతే బాగా మీరు తీర్చిదిద్దుకోగలుగుతారని నేను అనుకుంటున్నాను. మగవారి కన్నా కూడా ఆడవాళ్ళ శక్తి చాలా ఉంటుంది. ఒక కుటుంబ బాధ్యతను ఎంత బాగా తీసుకుంటుందో, ఒక టౌన్ బాధ్యత కానీ, ఒక నియోజకవర్గ బాధ్యత కానీ అంత బాగా, అంటే ఐడియాలజీ బాగా ఉంటుంది మహిళలకి. వాళ్ళు బాగా చేయగలుగుతారు. మరి అదే నమ్మకంతో కేసీఆర్ మనకు అవకాశం ఇచ్చారు. మీరు తీసుకుంటని బయటకు కూడా వచ్చి మీరు మరి మీ గ్రామాలను కానీ, మీ టౌన్ కానీ దేనైనా అదే విధంగా మీరు తీర్చగలిగితే మన దేశం చాలా అభివృద్ధి చెందింది సార్. నేను మహిళలకి పిలుపునిస్తున్నా. ఈ పటాన్ చెరువులో మహిళలకు ఉన్నటువంటి సమస్యల పైన అంటే మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఎలాంటి సమస్యలు మీరు గుర్తించారు? మహిళల సమస్యలు అంటే సార్ ఉన్నాయి, చాలా ఉన్నాయి సార్. ప్రతి మహిళ కూడా ఉపాధి కావాలని కోరుకుంటారు. ఎందుకంటే చాలా వరకు మన దగ్గర మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా కంపెనీలో జాబ్ చేసుకోవడం, స్వయంగా ఉపాధి ఏమన్నా మనకి ఏర్పాటు జరిగితే బాగుండు. లోన్స్ ద్వారా కానీ, లేకుంటే మనకి ఏదైనా జాబ్ పర్పస్ మీద లేకపోతే ఎడ్యుకేషన్ మనకి మెరుగైనా కానీ మనకి ఉపాధి అనేది ఏర్పడుతుంది. అసలు మా పేదరికంలోంచి ప్రతి ఒక్కళ్ళు బయటికి రావాలి అనుకుంటే ఒక ఎడ్యుకేషన్ ఒకటి మనకి ఒక సరైన మార్గం అని నేను అనుకుంటా. కాబట్టి ముందు ఫస్ట్ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివించుకోగలిగితే, వాళ్ళు చదివించాలి అంటే కనుక వీళ్ళు ఏదైనా ఉపాధి చేసుకోగలగాలి. వీళ్ళు ఉపాధి చేసుకున్నట్టుగలిగితే ఆ ఉపాధి గురించి మేము ఎమ్మెల్యే గారితో 2-3 సార్లు మాట్లాడటం జరిగింది. లోన్స్ ఏమన్నా కానీ మీకు ఏమైనా ఇంప్లిమెంట్ కావాలంటే ఆయన చేపిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఒక 10 మెంబర్స్ వరకు కూడా లోన్స్ ఇప్పించాము. చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, ఈ టైలరింగ్ అని చెప్పి వీటికి సంబంధించినవి కొన్ని మేము సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. టైలరింగ్ రాని వాళ్ళందరికీ నేర్పించటము, వాళ్ళకి సెంటర్స్ ఏర్పాటు చేయటము, కుట్టు మిషన్లు ఇవ్వటము, ఇలాంటి పనులన్నీ మేము చేస్తాం సార్. మహిళలు అనగానే ఎంతసేపు కుట్టు మిషన్స్ టైలరింగ్ వైపే మళ్ళుతుంది వాళ్ళు పనిచేయనగానే. ఇంకా చాలా ఉన్నాయి. రాజకీయం వైపు అడుగులు వేయాలంటే చాలామంది ఎక్కడో ఒక చోట మహిళా వింగ్ అని పెడుతున్నారు. ప్రతి పార్టీలో కూడా వాళ్ళ గొంతు నొక్కుతూనే ఉన్నారంటే తెలుస్తుంది. నిజమేనా? ఇందులో వాస్తవాన్ని మీరు చెప్తారా? గొంతు నొక్కుతూనే ఉన్నారు అంటే పురుషులు అనేవాళ్ళు ఒక 100 మంది ఉంటే పొలిటికల్లో, మహిళలు అనేవాళ్ళు మా అని చూసుకుంటే మీరు ఏ స్టేజ్ మీదైనా మీరు చూడండి, స్టేజ్ పరంగానే వెళ్తున్నాను. నేను చిన్నదాన్ని, నేను జస్ట్ టీవీల్లో చూస్తున్నాను. దూరాలు ఏ కాన్స్టిట్యూన్సీ ఏ మీటింగ్లో అయినా చూడండి, స్టేజ్ మొత్తం పురుషులు ఉంటారు. తిప్పి కొడితే అక్కడ 3-4 మహిళలు ఉండటం కష్టం. మీరు మంత్రివర్గంలోనే తక్కువ ఉన్నారు కదండి, అక్కడే లేదు, మీరు ఇక్కడ దాకా వెళ్ళారు. కానీ కేసీఆర్ గారు మాత్రం నాకు నచ్చింది ఏంటంటే ఆయన ఒక రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారు? అందరికీ స్థానం ఇవ్వాలనే కదా. మరి ఆ చైతన్యం ప్రతి మహిళకి రావాలి. నేను చెయ్యాలి అన్న చైతన్యము అది అనేది ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా రావాలి. అది వస్తే పొలిటికల్ కూడా చాలా బాగుంటుంది నాకు తెలిసి. దానివల్లనే ఇప్పుడు సమాజం కూడా బాగుపడుతుంది సార్. పొలిటికల్ బాగుంటే సమాజం ఆటోమేటిక్గా బాగుంటుంది. ఇంకా కూడా పోటీ చేయాలంటే పురుషులు ఉన్న చోట వాళ్ళ మెసేజ్కి వాళ్ళకే ఇచ్చారు. వాళ్ళు స్వతహాగా బయటకు వచ్చిన రాజకీయ నాయకులకు చాలామందిని చూస్తూనే ఉన్నాం. మరి దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? పురుషులు మీరు అన్నట్టుగానే మహిళలకు ఇచ్చారు. ఇక అయితే అది ఒకసారి మీరు వాళ్ళని అవి ఇచ్చే విధానంలో వాళ్ళకి అసలు ఆ ఇచ్చిన మహిళకి ఎంతవరకు తను చేయగలుగుతుంది, తనకి ఫస్ట్ నాకు సేవాభావం ఉన్నదా లేదా అని మీరు ఫస్ట్ గుర్తించాలి సార్. ఇవ్వచ్చు, తప్పలేదు. కానీ తను కూడా ఒక మహిళే కదా, ఆ విధంగా అయినా తను బయటకు వస్తుంది. అట్లయినా నేను ఓకే అంటాను సార్. ఆ విధంగానే తను బయటకు వస్తుంది. అయితే తనకి సేవాభావం ఉన్నదా లేదా, తను ఆ పదవిని కరెక్ట్గా సక్రమంగా చేయగలుగుతుందా లేదా అనేది ఒకటి చూసుకోవాలి సార్. ఇంకా సమాజంలో భ్రూణ హత్యలు ఇంకా చాలా జరుగుతూనే ఉన్నాయి. ఒక మహిళగా ఇలాంటి విషయంలో మీ పటాన్ చెరువులో ఎలా అవేర్నెస్ చేస్తారు? భ్రూణ హత్యలు అంటున్నారా? అమ్మాయి
జరుగుతున్నాయి సార్. ఇది ఇవి మనం ఎవరైనా సరే దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఇంతవరకు ఎక్కువ ఉండే సార్, ఇప్పుడు తగ్గినాయి. చెప్పాలనుకుంటే వరకట్నం వేధింపులు కానీ ఈ రుణ హత్యలు అనేవి లేడీస్ మీద తగ్గినాయి. అది మనం చాలా దీన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంతవరకు ఉన్నంత ఇదిగా ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు మా దృష్టిలో కూడా మహిళలు చైతన్యవంతులయ్యారు. ఓకే, ఇప్పుడు చూస్తే కరోనా పీరియడ్లో మరి కరోనా వచ్చి రాష్ట్రాన్ని, దేశాన్ని, పల్లెటూరులను అన్నింటినీ అతలకుతలం చేసి ఈ సమయంలో మీరు ఎలాంటి సహకారాలు చేశారు మీ యొక్క టౌన్లో? 45 డేస్ లాక్డౌన్ టైంలో ఉంటే 45 డేస్ కూడా మేము వర్కింగ్లోనే ఉన్నాం సార్. జూన్ 31న మేము 31 అంటే మేము జూన్ 30వ తారీఖున జస్ట్ మేము బస్టాండ్ దగ్గర ఏదో ఒక పని ఉండి మేము అటు వెళ్తే చాలామంది బ్యాగ్స్ వేసుకుని పిల్లల్ని వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు. లాక్డౌన్ టైం ఉంటే వీళ్ళందరూ బ్యాగ్స్ వేసుకుని ఎక్కడికి వెళ్తున్నారా అని మేము అనుకున్నాం. మాకు అర్థం కాలేదు. అడిగితే మమ్మల్ని కార్ డోర్ కొట్టి వాటర్ బాటిల్ అడిగారు. సర్లే మేము బాటిల్ ఇచ్చినాం. ఏం బాయ్ ఎక్కడికి వెళ్తున్నారు ఎవరంటే వాళ్ళందరూ హిందీలో లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. ఒరిస్సా నుంచి నడుచుకుంటూ వచ్చే వలస కూలీలు అంట వాళ్ళు. తినడానికి తిండి లేదు, కొనుక్కుని తిందామన్నా షాపులు లేవు, ఒక వాటర్ బాటిల్ లేదు, ఒక వాటర్ ప్యాకెట్ లేదు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళతోటి. వాళ్ళ పరిస్థితి చూస్తే నాకు అయితే ఎంత బాధ కలిగిందంటే అసలు చాలా నేను బాధపడ్డా ఆ రోజున. ఈ పరిస్థితి ఉందా అంటే లాక్డౌన్ 4 రోజులు మేము ఇంట్లోనే ఉన్నాం. మాకేం తెలియలేదు. 13 వెళ్ళినాము, చూసాము, బాధ అనిపించింది. 31న ఇంట్లో నుంచి పులిహోర స్వయంగా మేమే వండుకొని పులిహోర చేసుకుని వెళ్ళి బస్ స్టాండ్ దగ్గర ప్యాకింగ్ చేసుకుని వాటర్ ప్యాకెట్స్ తీసుకుని మా సొంత నిధులతోటి చేసుకుని పెడితే ఇట్లా తీసుకెళ్ళిన వెంటనే వాళ్ళు అసలు ఎంత ఆనందంగా తిన్నారంటే హ్యాపీ. కొనుక్కుందామన్నా డబ్బులు లేవు, పోనీ డబ్బులున్నా కొనుక్కోవడానికి షాపులు లేవు. మరి వాళ్ళ ఆకలితోటి దప్పికతోటి అసలు ఊరు దాకా చేరతారని నాకు డౌట్ వచ్చింది. అసలు మేము ఒక పూట కన్నా నేను పెట్టగలుగుతానేమో నా దగ్గర ఉన్న దాంతో అని నేను చేసుకెళ్ళడం జరిగింది. అలా 1 వీక్ మా సొంత నిధులతోటే అన్నదాన కార్యక్రమాలు చేశాను. మజ్జిగని, జావని రింగ్ రోడ్ దగ్గర, ఇక్కడ మన ఫ్లైఓవర్ రింగ్ రోడ్ ఉంది కదా సార్, అక్కడ జావని మజ్జిగని స్వయంగా నా హస్తాలతో నేను వండుకొని తీసుకెళ్ళి సర్వీస్ చేశాను. మా గూడెం మధుసూదన్ రెడ్డి గారు పిలుపు మేరకు, అమ్మ మీరు చేయకండి, మీ దగ్గర నేను ఖర్చు పెట్టుకోమాకండి, నేను పంపిస్తా, మీరు సర్వీస్ చేయండి అని ఆ 1 వీక్ తర్వాత నుంచి డైలీ ఒక 500 మెంబర్స్కి సరిపోయే ఫుడ్ పంపించడం జరిగింది. డైలీ మేము 45 డేస్ అందరికీ 500 మెంబర్స్కి మొత్తం ఫుడ్ అంతా అందరికీ సర్వీస్ చేయడం జరిగింది. తర్వాత రైస్ 30 క్వింటాలు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టౌన్లో ప్రతి గడపకి, ఎవరు కూడా ఈ లాక్డౌన్ పీరియడ్లో ఆకలితో బాధపడ్డాము అన్న రాకోకుండా మా మైపాల్ రెడ్డి గారు మాత్రం కాన్స్టిట్యున్సీ వైజ్గా మైపాల్ రెడ్డి గారు చాలా సేవలు చేశారు. మా చేతుల మీదుగా మదన్న గారు ఈ విధంగా మాకు పిలుపునిచ్చి మా చేతుల ద్వారా చేపించడం జరిగింది. మా పటాన్చెల్లో నాయకులందరూ కూడా పెద్ద మనసున్న వారే. అందరూ ప్రతి నాయకులు కూడా వాళ్ళతో అయినంత వరకు ఇక మా కాన్స్టిట్యున్సీలో ఆకలి చావు అనేది ఉండకూడదు అన్న నిర్ణయంతో ఇక ఎక్కడ జరగలేదు సార్. నేను చూసా, నేను కూడా కొన్ని ఫేస్బుక్లో అవి ఫాలో అయ్యాను. అన్ని కాన్స్టిట్యున్సీలు కన్నా పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో విరివిరిగా ప్రతి ఒక్కరికి ఇక ఏరియాకి ఒక ఫుడ్ స్టాల్, రైస్ డిస్ట్రిబ్యూషన్లు, మరి శానిటైజర్లు, మాస్కులు, టాబ్లెట్స్, వాటరు, మీకు ఏది కావాలంటే అది నిమిషాల మీద. అంటే టీఆర్ఎస్ పార్టీ మెంబర్లు అందరూ కూడా ఒక సైనికుల్లాగా దూసుకెళ్ళారు సార్. కరోనాను కూడా కరోనాకి భయపడుకోకుండా కరోనానే భయపడిపోయేలాగా ప్రతి నాయకులు కూడా, మేమే కాదు సార్, ప్రతి నాయకులు ప్రతి కార్యకర్త కూడా ముందుకెళ్ళి వర్క్ మాత్రం చాలా బాగా చేశారు సార్. పార్టీ నాయకులు అందరూ కూడా ఎవరు ఇళ్లలో లేరు కాన్స్టిట్యున్సీలో, అంటే జనాలను మాత్రం ఇళ్లలో పెట్టారు, వీళ్ళు మాత్రం రోడ్ల మీదే ఉన్నారు, ఉండి వర్క్ చేస్తూనే ఉన్నారు. నాకు అది చాలా హ్యాపీనెస్ అనిపించింది సార్. అందులో నేను కూడా ఉండటం, మా టీం సభ్యులు చాలా వర్క్ చేశారు సార్. వాళ్ళకి నేను ఫస్ట్ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. టీం సభ్యులేంది నేను ఒకదాని వల్ల నా వల్ల ఏది కాదు.
ఎందుకంటే ఒక్క చేత్తో ఏది కాదు సార్, 10 చేతులు కలిస్తేనే ఏదైనా మనం చేయగలుగుతాం. నాకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళందరూ. నేను వాళ్ళందరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా మీ ద్వారా. అంతేకాకుండా ఇంకా ఆ టైంలో మూమెంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గృహాలకు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయటం, పేషెంట్లు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్ ఉంటే మేము దగ్గరుండి చూపించటం, ఇట్లాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇది వచ్చింది. ఇది ప్రాబ్లం అంటే అక్కడ వెళ్ళిపోయి మేము వాలిపోయి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకున్నాము. ఆ ధైర్యం మాకు మధుసూదన్ రెడ్డి గారు ఇచ్చారు. మీరు చెయ్యండి, ఏదంటే అది నేను పంపిస్తాను మీకు, మీరు చెయ్యండి, నేనున్నా అని మాకు ఆయన ధైర్యం ఇవ్వటం వల్ల మేము చేయగలిగాం. లేకపోతే మాతోటి కాదు, కాకపోతే మేము మ్యాన్ పవర్ మాత్రం ఫుల్గా మేము సహకరించాం సార్. ఇంత చేస్తున్నా కూడా కరోనా కేసులు కూడా కొంచెం వచ్చినట్టు తెలుస్తుంది. మరి ఆ కేసులు వచ్చిన వాళ్ళ ఫ్యామిలీకి మీరు ఎలాంటి ధైర్యాన్ని చేశారు? మేము ఇక చుట్టుముట్టు వాళ్ళందరూ కూడా ఇట్లా కేసు నమోదవంగానే మేము ఇంద్రేశ్వరం వెళ్ళటం జరిగింది సార్. అక్కడ శానిటైజర్ మొత్తం చేశారు. శానిటైజర్ మేము ప్రతి కాలనీలో కూడా శానిటైజర్ చేయడం జరిగింది. ఈ కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు తెలియంగానే వెంటనే అక్కడికి వెళ్ళి శానిటైజర్ జరిగింది. చుట్టుముట్టు వాళ్ళందరికీ కూడా మీరు ఎవరు బయటికి రాకమా, మీరు భయపడకండి, ఆ ప్రాంతాన్ని మళ్ళీ రెడ్ జోన్గా ప్రకటించి బయటికి ఎవరిని రానియలేదు. మరి మైక్ అది పెట్టి వాళ్ళందరినీ కూడా అనౌన్స్మెంట్ చేయించడం జరిగింది వెంటనే స్పాట్లో. ఆ చుట్టుముట్టు ఉన్న వాళ్ళకి కూడా 1 వీక్ వరకు కూడా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, రైస్ కానీ వాళ్ళకి ఏది కావాలంటే అది, అవన్నీ మేమే స్వయంగా తీసుకెళ్ళి వాళ్ళందరికీ అందజేయడం జరిగింది. ఎందుకంటే ఎవరికి వచ్చినా ప్రాణమే కదా సార్, అందుకని మేమందరం తోడ్పడటం జరిగింది. ఓకే, ఇదంతా ఒక ఎత్తు. మరి ఇంత సేవాభావంతో వెళ్తున్నటువంటి మీకు చాలామంది అంటుంటారు, నాకు ఒక పదవి ఉంటే పార్టీలో కానీ అంటే ఇంకా బాగా చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి ఆలోచన ఏమైనా మీకు ఉందా? పార్టీ ఏమైనా మీకు సహకారాలు? పార్టీ చాలా వరకు నాకు ఇచ్చిన పదవి ప్రకారము నేను దాన్ని సాటిస్ఫైగానే చేశానని అనుకుంటున్నాను సార్. అంటే నేను ఏ బాధ్యత తీసుకున్నానో ఆ బాధ్యత కరెక్ట్గా నిర్వహించానని అనుకుంటున్నాను. మా సేవలు నచ్చి ఇంకా ఇస్తానంటే హ్యాపీ. ఏది ఇచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా నడుచుకుంటాను. అది మా అన్నగారైన మరి మైపాల్ రెడ్డి గారి చేతిలో ఉంది. ఆయన ఏది ఇచ్చినా ఏది చెప్పినా చేయడానికి మేము సైనికుల్లా సేవకుల్లా ముందు ఉంటామని ఆయనకి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మరి ఫస్ట్ వార్డు మెంబర్ విషయంలో కొంచెం స్తబ్దత నెలకొన్నట్టు కూడా తెలుస్తుంది, చాలామంది కూడా చెప్పారు కూడా. ఈ విషయంలో మరి మీరు ఎలాగ రాజుకి వచ్చారు, మళ్ళీ తర్వాత మీరు మహిళా ప్రెసిడెంట్ కూడా అయ్యారు, అంత పైకి ఎలా చేశారు మీ యొక్క జర్నీ? సార్, వార్డ్ మెంబర్ అనేది అక్కడ నేను జాయిన్ అవ్వక ముందే ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యే గారు గెలవటానికి ఉన్న సమయంలోనే కొంతమందికి వాగ్దానం ఇచ్చి ఉండొచ్చు. తర్వాత కదా సార్ నేను జాయిన్ అయింది, మనం అలా తీసుకోకూడదు. అంతకుముందే వాళ్ళకి ఎమ్మెల్యే గారు పోటీ చేసే టైంలో వాళ్ళకి సహకరించారు వాళ్ళు. మరి సహకరించిన వాళ్ళకి ముందు అప్పగించాలి కదా సార్. తర్వాత నేను జాయిన్ అయ్యాను, నేను అలా తీసుకున్నాను సార్. కాబట్టి నెక్స్ట్ ఓకే, నన్ను గుర్తించారు, నాకు మరి మహిళా అధ్యక్షురాలకి ఇచ్చారు. దేనికన్నా ఇది చాలా గొప్పది కదా సార్, మనం అలా తీసుకోవాలి కదా. నేనైతే అదే విధంగా తీసుకున్నాను. రోజుల్లో కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా నామినేషన్ పొజిషన్స్కి ఏమన్నా మీరు ప్రతిపాదన చేశారా? నామినేటెడ్ పోస్టు ఇస్తే సంతోషపడతాను సార్. అయితే ఇంకా సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు, మరి ఉద్యమంలో పోటీ చేసిన వాళ్ళు, ఉద్యమంలో పాటుపడిన వాళ్ళు ఉన్నారు. మేమందరం కొత్త వాళ్ళమే అనుకుంటా ఇంకా, ఎందుకంటే మాకున్న సీనియర్లు ఉండాలి, వాళ్ళు సీనియర్లు అని చెప్పాలి, మేము ఇంకా కొత్త వాళ్ళమనే చెప్పాలి. కాబట్టి మా అన్నగారు నిర్ణయం మీదకే వదిలేస్తాను సార్ నేను. అది బంగారు తెలంగాణలో చాలా స్కీములు పెట్టారు, పథకాలు. లాస్ట్కి మహిళలకు చూసుకుంటే కిట్ కూడా పెట్టారు. మరి కేసీఆర్ పథకాలను మరి ఇంతకుముందు నుంచి మీరు అలాగైనా ఉన్నారు కనుక ఇప్పుడు ఎలాగ వాటిని ముందు తీసుకెళ్తున్నారు? ఇప్పుడు అంగన్వాడీ ద్వారా ప్రతిదీ కూడా మీకు కిట్స్ ఏంటి అవన్నీ ప్రతిదీ కూడా నడుస్తున్నాయి సార్. మీరు ఇప్పుడు డెలివరీ అయితే ఇచ్చే కిట్ ఇస్తున్నారు, మరి అంగన్వాడీ భోజనము కావాల్సినవి అన్నీ మీకు అంగన్వాడీ ద్వారా అంగన్వాడే వెళ్ళి ఇంటికి వెళ్ళి సరఫరా. ఈ కరోనా మూమెంట్ కాబట్టి సెంటర్కి పిలవకోకుండా అంగన్వాడీ ఉన్న వాళ్ళు ఆయమ్మల వాళ్ళు వెళ్ళి ఇంటికి వెళ్ళి చెక్ చేయటము, వాళ్ళకి కావాల్సిన పౌష్టిక ఆహారం ఇవ్వటము అదంతా జరుగుతున్నాయి సార్. సీఎం రిలీఫ్ ఫండ్ ఇలాంటివి ఏమన్నా చేయించారా? సీఎం రిలీఫ్ ఫండ్ దరిదాపులుగా నేను ఒక 10 మెంబర్స్కి ఇప్పించుంటాను సార్. అందులో నేను కూడా ఉన్నాను సార్.
సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న దానిలో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే తీసుకున్నానని చెప్తున్నాను. సీఎం రిలీఫ్ ఫండ్ నేను తీసుకున్నాను, నేను ఒక 10 మందికి ఇప్పించాను. అది చాలా ఉపయోగం సార్. అది దానివల్ల ఆపరేషన్ ఆ టైంలో పెట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఆ డబ్బు చాలా ఉపయోగపడింది. ప్రాణాలు కోల్పోయే వాళ్ళు కూడా ప్రాణాలు నిలబెట్టగలిగింది సార్ సీఎం రిలీఫ్ ఫండ్. చాలా పథకాలు ఉన్నాయి, మరి ప్రజలకు చాలామందికి తెలియదు. మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్ స్కీమ్స్ చాలా ఉన్నాయి ఒక్కొక్కటి. మరి వీటి విషయంలో అవేర్నెస్ ఎలా చేస్తున్నాం మీరు? అవేర్నెస్ దాకా అవసరం లేదు సార్. ప్రతిదీ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లో ప్రతిదీ ఒక్కళ్ళకి అన్నీ తెలుసు సార్. తెలియంది అసలు ప్రభుత్వ పథకాలు మేము అడ్వర్టైజ్మెంట్లు మేము ఫస్ట్లోనే అయిపోయినాయి సార్. ప్రతి ఒక్కళ్ళకి అవగాహన ఉన్నది. పాప పెళ్ళి అంటే కేసీఆర్ ఉన్నాడు, పాప స్కూల్కి వెళ్ళాలి అంటే కేసీఆర్ ఉన్నాడు, బళ్ళు ఉన్నాయి. పిల్ల పుట్టిన దగ్గర నుంచి పెళ్లి చేసి అత్తగారింటికి పంపి మళ్ళీ వాళ్ళ పిల్లని స్కూల్ పంపించే వరకు ప్రతి పథకము ప్రతి మనిషికి అవగాహన ఉంది సార్. నేను అంటే ఉంది అంటే ఈ అవగాహన మేము ఎప్పుడో చేయడం జరిగింది. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి మెంటల్గా వాళ్ళు ఫీడ్ అయిపోయి ఉన్నారు సార్. ఎందుకంటే పాప డెలివరీ అయినట్టే ప్రభుత్వ హాస్పిటల్లో మీరు డెలివరీ అయితే 12,000 రూపాయలు ఇస్తారు, కిట్ ఇస్తారు. తర్వాత మీ స్కూల్ పంపిస్తే సన్నబియ్యం పెట్టి మరి వాళ్ళకి కావాల్సిన యూనిఫామ్ కానించి బుక్స్ కానించి అన్నీ ఇచ్చి నీకు 10th క్లాస్ వరకు వాళ్ళే చదివిస్తారు. నెక్స్ట్ అక్కడి నుంచి నీకు ఇంటర్మీడియట్ కాలేజెస్ మా పటాన్చెల్లో చూడండి కాలేజీలు ఎలా ఉన్నాయో మీరు ఒకసారి చెక్ చేయండి సార్. ఇంటర్మీడియట్ కాలేజ్ చూడండి జబర్దస్త్ ఉన్నది. ఒక డిగ్రీ కాలేజ్ చూడండి సార్ ఎంత బాగున్నది. ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే అవి డెవలప్ అయినాయి. ఇది మనం వాస్తవాన్ని ఒప్పుకోవాలి. నెక్స్ట్ నువ్వు చదువుకున్నాక పెళ్ళైనాక కళ్యాణ లక్ష్మి, నీకు పెళ్ళికి కూడా నీకు తల్లిదండ్రుల మీద భారం పడకూడదని చెప్పి షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళ పిల్లలకు వచ్చినా సరే అదే వర్తిస్తుంది. ఇప్పుడు గత 1 ఇయర్ మొన్న కంప్లీట్ అయింది కదా సార్. మరి ఇప్పుడు 6 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ప్రతి పథకంలో కూడా కేసీఆర్ ద్వారా ప్రతి ఇంట్లోకి ఏదో ఒక రూపంలో ఒక పథకం వెళ్ళింది సార్. దానికి సాక్ష్యం నేనే. ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొందిరు. రైతు బంధు అయినావండి, కళ్యాణ లక్ష్మి అన్నావండి, హెల్త్ కిట్ అన్నదానండి, సీఎం ఫండ్ అని ఏదన్నా కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొందిరు. వీళ్ళు లేదనేది లేదు. వృద్ధాప్య పెన్షన్ అవనండి ఏదైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా లబ్ధి పొందిరు. ప్రతి ఒక్కరికి సాయం అందించారు కేసీఆర్ గారు. అందుకు మేము కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఫస్ట్ గోల్ ఏమైనా ఉందా మీకు? గోల్ ఏముంటే సార్ ఉంది. ప్రతి ఒక్క మనిషికి గోల్ ఉండాలి కూడా, ఉంటేనే ముందుకెళ్తారు. నాకు గోల్ ఉంది సార్. అయితే నేను ముందుకెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి అది మా అన్నగారి నిర్ణయం మీదే వదిలేస్తా. నేను ఇది అని ఏం చెప్పదలేను సార్. ఇంకా ముందుకెళ్ళాలనుకుంటున్నాను, ఉన్నత పదవులు అందుకోవాలని కోరుకుంటున్నాను. అయితే మన వర్క్ చేసి మన వర్క్ ద్వారా ముందుకెళ్ళాలన్న ఆశ నాకున్నది. మరి అన్నగారు నాకు చేయందిస్తే ఆయన ఆశీర్వాదం తోటి నేను ముందుకి వెళ్తే హ్యాపీ. పదవులు రావాలంటే పై వాళ్ళు, మరి ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంది? ఇల్లు దాటాలి కదా. అవును సార్. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, అది నేను సాధించాను సార్. ఇంట గెలిచాను, గెలుస్తున్నాను. ఇంకా గెలవలేదు రచ్చ కూడా. రచ్చ గెలవడానికి ముందుకుంటున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఇప్పుడు నేను 2009లో బయటకు వచ్చినామంటే మా పాప వాళ్ళు ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు, చిన్న పిల్లలు. ఆ టైంలోనే నేను బయటకు వచ్చానంటే అర్థం చేసుకోండి, వాళ్ళు నాకు చాలా హెల్ప్. ఇప్పుడు కూడా నువ్వు చేసుకో, ఎందుకంటే వాళ్ళకి నచ్చింది, నేను చేసే పనులు నచ్చింది. నలుగురికి ఉపయోగపడుతున్నావు కదమ్మా, నలుగురు చేయగలుగుతున్నావు కదమ్మా, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదమ్మా, వాళ్ళకి తెలియలేదు కదా నువ్వు తెలియజేసావు కదమ్మా అని వాళ్ళు కూడా నన్ను ప్రోత్సహిస్తారు. నేను బలిసిపోయి బయట నుంచి వచ్చినా కానీ సరేనమ్మా మేము చూసుకుంటామని పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ చాలా ప్రోత్సహించబట్టి నేను ముందుకు రాగలిగాను. నాతో పాటు ఒక 10 మందిని కూడా తీసుకెళ్ళగలుగుతున్నాను. ఎందుకంటే నన్ను చూసి ఒక 10 మంది స్ఫూర్తి చెంది బయటకు వచ్చారనుకోండి హ్యాపీ. కార్యకర్తల కోఆపరేషన్ ఎలా ఉంది మరి మీ డివిజన్లో? కార్యకర్తలు కూడా వాళ్ళ బట్టి కూడా నేను ఎదుగుతున్నానండి. ఇప్పుడు కార్యకర్తలను బట్టే నాయకులు ఎదుగుతారు. మరి నేను ఒక నాయకురాలుగా ఉంటున్నాను అంటే నాకు దగ్గర టౌన్ వైజ్గా ఒక 500 మంది లేడీస్ స్వయంగా, అంటే
అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు, కానీ బాగా తెలిసిన వాళ్ళు వేరు. అంటే నాకు పనిచేసేవాళ్ళు, జయశ్రీ అక్క కోసం వర్క్ చేయాలనే వాళ్ళు ఒక 500 మంది ప్రతి గల్లీలో కూడా మేమున్నామక్క, నువ్వు మాకున్నావు కదా. వాళ్ళు నాకు ధైర్యం, నేను వాళ్ళకి ధైర్యం. నా అనేవాళ్ళు ప్రతి ఒక్క నా అనేవాళ్ళు, తెలిసిన వాళ్ళు వేరు, అది తీసేయండి. నా అనేవాళ్ళు, నాతో నడిచేటవాళ్ళు ఒక 500 మంది. నువ్వేదంటే అది, నువ్వు ఎట్లా అంటే అట్లా, నువ్వేటంటే అటు, మేమున్నాం, నువ్వు నడువు, మేము చూసుకుంటాం ఏదున్నా సరే అని వాళ్ళకి చాలా తోడ్పడతారు. నాకు చాలా వాళ్ళు సపోర్టింగ్ ఇస్తారు, బలాన్ని ఇస్తారు. నేను ఎప్పుడన్నా వెనుక స్టెప్ వేస్తుంటే నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు, అలా అనుకోవద్దు, నువ్వు తక్కువ కాదక్క, నీ వెనకమాల మేమున్నామని వాళ్ళు నాతో చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్. ఒక్కొక్కసారి ఎప్పుడు మనం ఒకేలా ఉండిపోం కదా, ఒక్కొక్కసారి మనమే బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నామేమో అనిపిస్తుంది, అనిపిస్తుంది. కానీ ఈ ఫ్రెండ్స్ ఈ ఉన్న వాళ్ళ వల్ల మళ్ళీ ఓకే, మనల్ని మనం ఏంటనేది కూడా ఎదుటి వాళ్ళ ద్వారానే మనకు తెలుస్తుంది. ఓకే, నేను ఇలానా, సరే మీరు అంటున్నారు కదా, సరే అలానే చేద్దాం అని చెప్పి వెళ్ళిన సందర్భాలు నాకు 2 సార్లు తెలిసినాయి సార్. చివరగా మహిళలు అనగానే ఎక్కువగా మద్యం షాపుల మీద పడి మద్యాన్ని ఆఫ్ చేయాలన్నట్టుగా, మరి మీ ప్రభుత్వం వచ్చినాక మద్యం వరదలై పారుతుందని కొంతమంది మహిళలు ధర్నా కూడా చేస్తున్నారు అక్కడక్కడ. మరి ఒక మహిళగా దీన్ని ఎలా మీరు? మద్యపాన నిషేధం అనేది జరగాలి సార్. దానివల్ల కుటుంబాలు ఆగమవుతున్నాయి. వచ్చిన సంపాదనే తక్కువ, ఆ సంపాదనలో నువ్వు తాగి ఈ విధంగా చేయటం వల్ల కుటుంబ పోషణ చేసుకోలేక, పిల్లల్ని చదివిపించుకోలేక కుటుంబం అనేది కుంటుపడిపోతుంది సార్. మద్యపాన నిషేధం అనేది జరగాలి సార్ కంపల్సరిగా. మేమైతే వాటిని ప్రోత్సహించాను. కుటుంబం అభివృద్ధిలోకి ముందుకు రావాలంటే మద్యపాన నిషేధం కంపల్సరీ అయితే జరగాలి. మహిళలు స్పోర్ట్స్ విషయంలో కూడా చాలా తక్కువనే ముందుకు క్రికెట్ అయితేనే అలాంటి విషయంలో ఇప్పుడు వెళ్తున్నారు అనుకో. మరి ఇలాగా యువతను అంటే ఇప్పుడు వచ్చి రాబోయే అప్ టైం వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు మదన్న గారి ద్వారా మేము ఈ స్కూల్స్ ద్వారా కూడా మేము కిట్స్ ఇవ్వడం జరిగింది సార్. కిట్స్ మరి ప్రోత్సాహకరంగా ఉండాలని మరి వాళ్ళ స్కూల్లో ప్రొవైడ్ చేస్తున్నారో లేదో. గవర్నమెంట్ స్కూల్లో అయితే స్వయంగా వెళ్ళి కిట్స్ని ఎందుకంటే స్కూల్స్లో అరేంజ్మెంట్స్ కరెక్ట్గా ఉండవని చెప్పి మేము వాటిని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి స్కూల్లో కూడా. ఎందుకంటే స్కూల్ వైజ్ నుంచే కూడా మరి ఆటల పోటీలు అనేది ఫస్ట్ నుంచి స్కూల్ వైజ్ నుంచే ఉంటుంది కాబట్టి మేము స్కూల్స్లో కిట్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్లో కూడా కంపల్సరిగా గ్రౌండ్ అనేది ఉండాలని ఒక నియమం పెట్టడం జరుగుతుంది. ప్రతి స్టూడెంట్ కూడా ఆటపాటల వాళ్ళ ద్వారా ఆరోగ్యాన్ని మెరుగైన విధంగా మనం చేయగలుగుతాం. స్టూడెంట్ అనేవాడు ఎంతగా ఆట ఆడితే వాళ్ళ గ్రోత్ కానీ వాళ్ళ ఆరోగ్యం కానీ అంత బాగుంటుంది. ఈ లేజీ అయిపోయి ఈ ఫోన్లలో పడిపోయి ఈ పిల్లలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉండిపోకూడదని మేము ప్రతి ఒక్క స్కూల్ మీటింగ్స్ జరిగినప్పుడల్లా ప్రతి ప్రిన్సిపల్కి ఒకటే చెప్తాం, కంపల్సరీగా డ్రిల్ పీరియడ్, స్పోర్ట్స్ కంపల్సరీగా మీరు ఇవి చెయ్యాలి అని మేము ఎందుకంటే మేము స్కూల్ని విజిట్ చేసినప్పుడల్లా ఏం చేస్తున్నారు, స్పోర్ట్స్ వైజ్గా ఏం నడుస్తుంది, డ్రిల్ పీరియడ్స్ ఏం నడుస్తున్నాయి, ఏం జరుగుతుంది అని మేము స్కూల్ని విజిట్ చేస్తుంటాం సార్. చేసినప్పుడల్లా కంపల్సరీగా ప్రిన్సిపల్స్ అని అయితే అడుగుతూ ఉంటాము. ఈ మన మైత్రి గ్రౌండ్లో కూడా మరి ప్రతి బాలికలు కానీ బాలులకు కానీ మరి కిడ్స్ అని ఏర్పాటు చేసి వాళ్ళని ప్లేయింగ్లో ఆడిపిస్తూ ఉంటాము. మేము కూడా అప్పుడప్పుడు పాల్పంచుకుంటుంటాము. హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఒక మహిళా ప్రెసిడెంట్గా పటాన్ చెరువు టౌన్ మహిళా ప్రెసిడెంట్గా టీఆర్ఎస్ పార్టీకి జాయిన్ అయినప్పటి కలిసి తన యొక్క పెరుగుదలను కూడా చక్కగా వివరించారు. చూస్తున్నాండి విత్ న్యూస్ కెమెరామ్యాన్ విజయుడితో మిశ్వరేష్ దండు.